తొందరగా పనులు కానీ రా, అల్లుడు వచ్చేస్తున్నాడు. ఓ అప్పారావు. సార్ నా పేరు అప్పారావు కాదండి, సుబ్బారావు. అప్పారావు సార్ నా పేరు అప్పారావు కాదండి, సుబ్బారావు. అప్పారావు సార్ నేను చెప్పింది మీకు అర్థమవట్లేదా సార్? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమవుతున్నాయా సుబ్బారావు, కానీ నువ్వు పెట్టిన సినిమానే అర్థమే సావట్లేదు. ఏం కాదు, మన పండగ అంటే మన ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే. శశిరేఖ యురేఖ నువ్వు కేక భలేగా ఉంది. ఏంటి బాస్ సంగతి? అదిరిపోద్ది సంక్రాంతి. మన పండక్కి మన ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. వావ్ అత్త, ఏంటల్లుడు, ఏంటి విశేషాలు? నువ్వేంటి అత్త పాత చీర కట్టుకుని వచ్చావు? మొన్నే మామ నీకు కొత్త చీర కొనుక్కుని వచ్చాడు కదా, నీకు ఇవ్వలేదా? కొత్త చీర కొన్నాడా? అయ్యో రాంగ్ నంబరా? అమ్మ దొంగ మామ, ఇంతకీ ఆ సీర ఎవరికి ఇచ్చావు? అయినా నాకెందుకులే. ఇదేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? హే చిన్నత్త, చిన్న మామ ఇంకా రాలేదా? లేదు ప్రసాదు, రోజు ఆఫీస్ పనులతో అల్లాడిపోతున్నారు. అవునవును నిజమే, ఆఫీస్ పనుల కోసం ప్రతి నెల గోవాకి వెళ్ళిపోయి బాగా అల్లాడిపోతున్నాడు. ఈసారి రాని మీ మావయ్యని నేను అల్లాడిస్తాను చూడు. మామకు భోగి అంటే ఎంతైనా మన అత్త మామలు ఆడుకోవడం పిచ్చ అయ్యి. ఇందు మూలంగా నీ వరప్రసాద్ చెప్పేది ఏమనగా, భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇది మన పండగ, మన ఎంటర్టైన్మెంట్, మన తెలుగు జీ5.